హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో హైదరాబాద్ ఫేమస్ డిజర్ట్ కద్దు కా ఖీర్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి టేస్ట్ చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. కద్దు కా ఖీర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సొరకాయ తురుమును వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని సొరకాయ తురుములోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి, సొరకాయ తురుము అనేది బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత సగ్గుబియ్యం కూడా బాగా ఉడికింది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత సొరకాయ తురుము సగ్గుబియ్యం బాగా ఉడికింది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి. నేను పావు కప్పు షుగరు, పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ మొత్తం 1/2 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి. గ్రీన్ ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫుడ్ కలర్ బాగా కలిసిపోయింది. స్వీట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, టేస్టీగా కద్దు కా ఖీర్ రెడీ. ఇలా స్వీట్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే హైదరాబాద్ స్పెషల్ డిజర్ట్ కద్దు కా ఖీర్ రెడీ. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.